ఈ సమాజాన్ని ఆస్తిక భావన వైపు, ధార్మిక తత్వం వైపు, తత్వ దృష్టి వైపు, సామాజిక సంస్కరణ దృష్టి వైపు అనేక రకాలైనటువంటి సామాజిక రుగ్మతలను ఆధ్యాత్మికం అనేటటువంటి గొప్ప చైతన్యంతో నిర్మూలించగలిగినటువంటి శక్తి పద సంకీర్తనలకు ఉంది. అట్లాంటి పద సంకీర్తన కవులు ఈ ప్రాంతం లోపల ఇటీవల కాలంలోనే నేను ఒక్క మావునార్ జిల్లాలోనే పరిశోధన చేస్తే 150 మంది పద సంకీర్తనకారులు బయలుదేరారు. తెలంగాణ మొత్తం ఉన్నటువంటి పద సంకీర్తనల యొక్క కారుల యొక్క పుస్తకాన్ని వేసినట్టయితే, వాళ్ళ జీవిత చరిత్రను వేస్తే 330 మంది పద సంకీర్తన కవులు ఈ పుస్తకంలో ఉన్నారు. ఇవాళ భాషను కాపాడుతున్నామని మనం అనుకుంటున్నాం. ఒక భార్య భర్తతో చెప్తుందంట, ఏమయ్యా నువ్వు నన్ను చూస్తే గద్దున వణుకుతావు, ఇంట్లోనేమో 1,00,000 రూపాయలు పెట్టి కుక్కను తెచ్చిపెట్టావు, అది నన్ను చూస్తే మరుగుతుంది, రేపు తెల్లారేసరికి ఇంట్లో కుక్కనన్ను ఉండాలి నేనన్ను ఉండాలి అన్నదంట. వాడు పాపం తెల్లారు ఆలోచించాడంట, ఏం చేయాలనో అర్థం కాక కుక్కను కారులో వేసుకొని పక్కనున్న అడవిలోకి వదిలిపెడదామని వెళ్ళాడట. వాడు అడవి మధ్యలోకి పోయి వాడితో మర్చిపోయినట. ఆఖరి కుక్కను వదిలిపెడితే కుక్కేంబడి వాడి ఇంటికి వచ్చిండట. ఇవాళ మనుషుల పరిస్థితి ఉడక దేన్ని వదిలిపెట్టాలనో తెలియక వస్తువుల మీద ప్రేమ ఎక్కువైపోయింది. వాళ్ళ మన యొక్క సంస్కృతిని, భాషని మనం వదిలిపెడుతున్నాం, కానీ తత్వకారులు వదిలిపెట్టలేదు.